అలవి కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వతిరాజు రవిచంద్ర. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను వారు ఆవిష్కరించారు. ఏ పార్టీ అనేది చూడకుండా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందిస్తే కాంగ్రెస్ మాత్రం వారి పార్టీలో చేరిన వాళ్లకు మాత్రమే ఇస్తామని బెదిరిస్తుందన్నారు. యూరియా ఇవ్వలేని వాళ్ళు, పంట కొనుగోలు చేయలేని వాళ్ళు పరిపాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కదం తొక్కారు. భారీ సంఖ్యలో హాజరై ర్యాలీ నిర్వహించారు. పేద విద్యార్థులకి స్కూల్స్ కి ఇచ్చేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ లో కూడా 10% కమిషన్ తీసుకున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పర్సంటేజ్ లేకుండా పరిపాలన లేదు. కేసీఆర్ గారి పరిపాలనకి కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలనకి తేడా మీ ప్రజలందరూ గమనించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్తున్నారు, మీరు మా పార్టీలో చేరండి, మీకు ఇల్లు ఇస్తాం, మా పార్టీలో చేరండి, పెన్షన్ ఇస్తాం, మా పార్టీలో చేరండి, మీ పని చేస్తాం. ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ వారు ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, కమ్యూనిస్టా, తెలుగుదేశమా, ఏ పార్టీ అయినా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రైతు బంధు పెంచారు, కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం ఇస్తా అన్నారు. అసలు పాలనా సంక్షేమ పథకాలు అయితే ఇంట్లో కూర్చున్న ఆడ మహిళలకు కూడా, ఒంటరి మహిళలకు ఇస్తా అన్నారు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పెన్షన్ డబల్ ఇస్తా అన్నారు, మహిళలకు ఇస్తా అన్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. ఏది చేత కాలేదు పరిపాలన. కనీసం పంటలు పండితే పండించిన పంటలను కూడా కొనే దిక్కు లేదు. చివరికి మా శ్రీనాన్న చెప్పినట్టు నువ్వు యూరియా ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేత కావట్లేదు. దానికి ఒక యాప్ అన్నాడు, షాపులో లేని, లేక స్టాక్లో లేని యాప్లో వస్తుందా, ఫోన్లోంచి లాక్కుంటూ వస్తుందా యూరియా? ఆడ ఉంటే కదా ఇచ్చేది. దానికి ఒక కాలయాపన ప్రోగ్రాం అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. చోటాబాయ్ బడాబాయ్ రోజు కలుసుకుంటారు కదా ఢిల్లీలో, మాకు ఈ రాష్ట్రంలో ఇంత యూరియా కొరబడుతుంది, దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి అని ఒక 3 నెలల ముందే పోయి ప్రణాళిక వేసుకుని అగ్రికల్చర్ మినిస్టర్ గారు అక్కడ కూర్చోవాలి, తెచ్చుకోవాలి. అసలు రైతులకు యాప్తో పని ఏందండి? ఎక్కడికంటే అక్కడికి డెలివరీ ఇచ్చాం మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో. రైతుల పొలాల దగ్గర కూడా డెలివరీ ఇచ్చిన రోజులు చూసినాం. మొక్కజొన్నలు కొనే చూసినాం. ఇక్కడ ఏడుపులు 2 నెలలు 3 నెలలు మార్కెట్లలో ఉండి అనేక మంది ఎండలో చచ్చిపోయారు, గోసపడుతున్నారు, వానలు తడిసిపోతున్నా కూడా చలనం లేదు. ఈ 5 ఏళ్ల పాలన ఇది ఎన్నటి అంతమవుతుందో అని చూస్తున్నారు, ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న చెడ్డ పేరు ఎప్పుడు ఒకటి నియోజకవర్గం, ఒకటే కాన్స్టిట్యున్సీ గెలుస్తుందనేది కాదు. ఒకటి పక్కన 0, 10కి 10 గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం.